బీహార్ రాష్ట్రంలోని రోహ్తస్ జిల్లాలోని బిక్రంగంజ్ సబ్ డివిజన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నవ్వు కూడా వస్తోంది. ఎందుకంటే సాధారణంగా దొంగతనం అంటే బంగారం, డబ్బు ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వేరే లెవెల్. సినిమాల్లో చూసిన సీన్ లా ఉంటుంది. దొంగలు నేరుగా ఓ వంతెనను ఎత్తుకెళ్లారు. అవును, ఇది నిజం. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఓ భారీ ఇనుప వంతెన ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ముందు రోజు వరకు ఉన్న వంతెన ఆ మరుసటి రోజు చూస్తే కనిపించడం లేదు. ఇక్కడ వంతెన ఉండేది కదా అనుకునేలా ఖాళీగా కనిపించింది. మొదట ప్రభుత్వం ఏదైనా పని చేసిందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఇది ప్రభుత్వం పని కాదు, ప్రైవేట్ దొంగల లిమిటెడ్ పని. ఇక ఈ వంతెనకున్న చరిత్ర చిన్నదేం కాదు. సుమారు 1972లో అమియావర్ కెనాల్ పై ఈ ఇనుప వంతెనను నిర్మించారు. ఎన్నో సంవత్సరాల పాటు అది పదిలంగానే ఉంది. అయితే కాల ప్రభావంతో కాస్త శిథిలావస్థకు చేరుకుంది. కొన్నాళ్ల తర్వాత దాన్ని ఎవరో పట్టించుకోలేదు. ఇదే దొంగలకు బంగారు అవకాశమైంది. తీసుకెళ్తే ఎవరు అడుగుతారు అన్న లాజిక్ తో ప్లాన్ వేసుకున్నట్టున్నారు. నిజం చెప్పాలంటే ఇది దొంగతనం కంటే రీసైక్లింగ్ ప్రాజెక్ట్ లాగా కనిపించింది. పాడుబడిన వంతెనను చూసి ఇది ఇక్కడ ఎందుకు వేస్ట్ అవుతోంది అనుకుని డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయారు. ఏప్రిల్ 8వ తేదీన కొంతమంది వ్యక్తులు అక్కడికి భారీ యంత్రాలతో ఎంట్రీ ఇచ్చారు. జేసీపీలు, గ్యాస్ కట్టర్లు, పికప్ వాహనాలు అన్ని రెడీగా తీసుకొని వచ్చారు. గ్రామస్తులు అడిగితే మేము నీటిపారుదల శాఖ వాళ్ళం, వంతెనను తొలగించడానికి వచ్చామని చెప్పేశారు. అంతే, అక్కడితో స్టోరీ సెట్. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి ఎవరికి డౌట్ కూడా రాలేదు. ఆ లెవెల్లో యాక్టింగ్ చేశారు. అంతేకాదు స్థానిక శాఖ సిబ్బంది కూడా సార్ ఏమైనా సాయం కావాలని అడిగి మరీ చేశారు. అదే ట్విస్ట్. పట్టపగలు జరుగుతున్న పనిని చూసి అందరూ ఇది గవర్నమెంట్ పని అని నమ్మేశారు. నిజానికి ఇది సినిమా అయితే ఈ సీన్కి క్లాప్స్ కూడా వచ్చేవి. అసలు హైలైట్ ఏంటంటే ఈ పని ఒక రోజులో కాదు, 3 రోజుల పాటు ఫుల్ టైం షిఫ్ట్ లా చేశారు. ఆ 3 రోజుల్లో ఆ భారీ ఇనుప వంతెనను ముక్కలుగా కట్ చేసి ఒక్కో భాగాన్ని స్టైల్ గా వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే కూడా ఎవ్వరికి ఇది దొంగతనం అనిపించలేదు. ఎందుకంటే అందరూ ఒకే విషయం నమ్మారు, ఇది అధికారిక పని అని. చివరికి పని పూర్తయింది. అందరికీ గుడ్ బై చెప్పేశారు. కట్ చేస్తే అక్కడ వంతెన లేదు. ఈ విషయం గవర్నమెంట్ అధికారులకు తెలిసే సమయానికి చాలా టైమే పట్టింది. అప్పుడు హుటాహుటిన రంగంలోకి దిగారు బీహార్ పోలీసులు. నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వంతెన ఎక్కడికెళ్ళింది అని. ఇంత పెద్ద వంతెనను ఎత్తుకెళ్లమంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఓ ప్లాన్ చేసిన గ్యాంగ్ పని అయి ఉంటుందనుకుంటున్నారు. అయితే ఓ విషయం మాత్రం క్లియర్, దొంగలకు యాక్టింగ్ లో అవార్డు అయితే ఇవ్వచ్చు. ఈ ఘటన ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. 3 రోజుల పాటు పని జరుగుతుంటే ఎవరో ఎందుకు అనుమానించలేదు? స్థానిక సిబ్బంది ఎలా ఇంత ఈజీగా నమ్మారు? ఎంత పెద్ద వంతెనను ఎత్తికెళ్ళడానికి ఎంత పెద్ద నెట్వర్క్ అవసరం? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఒక వంతెన దొంగతనం కావడం అంటే అది కేవలం ఇనప ముక్కల నష్టం కాదు, అది ఒక ప్రాంత చరిత్రను కూడా తీసుకెళ్లడమే. అయితే ఈ ఘటనతో ఓ లెసన్ మాత్రం బీహార్ అధికారులకు అర్థమైంది. ఇక మీదట మేము అధికారులం అంటే ఊరకే విని వెళ్లిపోకుండా ఐడి కార్డు అడగడం తప్పనిసరి అని. ఏమైనా ఒక బ్రిడ్జినే ఎత్తుకెళ్లారంటే అది మామూలు విషయం కాదు. మరి ఈ దొంగలను ఏమనాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.